ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు అత్యంత భారీ వర్షాల సూచన చేసింది వాతావరణ శాఖ. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ ధనలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారుగా వర్షం కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం చాలా అధికంగా వర్షం కురిసింది. గడిచినటువంటి 24 గంటల్లో పలు జిల్లాల్లో 10 నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో అత్యధికంగా వర్షం ఎక్కువగా కురిసింది. అదేవిధంగా పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 3 జిల్లాలు ఈ రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ లో కొన్ని జిల్లాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో కూడా చూస్తే గడిచినటువంటి 24 గంటల్లో పలు సర్కిళ్ల పరిధిలో ఇటు శేర్లింగంపల్లి, అదేవిధంగా ఖైరతాబాద్, దాంతోపాటు సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఉండేటువంటి పలు సర్కిళ్ల పరిధిలో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ములుగు, మేడ్చల్, మల్కాజ్గిరి, జనగాం ఈ జిల్లాల పరిధిలో భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాల పరిధిలో అయితే 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వర్షాలు ఇంకొక 2-3 రోజులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తుంది. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నటువంటి అన్ని రిజర్వాయర్లు నిండుకుండలుగా మారాయి. అదేవిధంగా ఇటు చూస్తే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ కు, అదేవిధంగా హిమాయత్ సాగర్ కు వస్తున్నటువంటి వరద అయితే కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కొంచెం తగ్గడంతో హిమాయత్ సాగర్ కు, గండిపేటకు వస్తున్నటువంటి వరద కూడా కొంచెం తగ్గింది. దాంతో మూసీలోకి వచ్చేటువంటి వరద నీరు కొంచెం తగ్గింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఇటు ఖమ్మం కానీ, అటు వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాధవి. థ్యాంక్ యూ రాముడు.